20వ అధ్యాయం 19వ వచనాల నుంచి 25 వరకు మార్చి చదువుకున్నాం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి నిండి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగుగాక అని వారితో చెప్పెను. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. మీరు ఎవరి పాపను క్షమించరో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపను మీరు నిలిచి నిలుపుతారో అవి నిలిచి ఉందని వారితో చెప్పాను. కనుక తక్కిన శిష్యులు యేసు, మేము ప్రభువును చూస్తామని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూసి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. అపోస్తల కార్యం 2వ అధ్యాయం, అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనాన్ని అందరూ కలిసి చదువుకున్నాం. 2వ అధ్యాయం 42వ వచనం. మీరు అపోస్తల బోధన ఎందును సహవాసమును నృత్య విడిచిటి ఎందును ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఉండిరి. ప్రభు సహాయం కొరకై ప్రార్థన. ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి, జీవము గల దేవా, యేసయ్య వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా నీ సన్నిధిలో చేరి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా, నీ కృప చేత రక్షించినందుకు వందనాలు. మరి ప్రభా తండ్రి, చదవన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నేను ఆయన తండ్రి అయోగ్యని అపాత్రం దేనికి ఎగుతలేని నన్ను విసులు చాటు మరుగుపరిచి ప్రభా మాటల ద్వారా మేము మేలు పొందినట్లు, ఆశీర్వదించబడినట్లు, మా హృదయాలు నెమ్మది పొందినట్లు నీ కృప దయచేయండి. అలాగే ప్రభా తండ్రి, నాయన తండ్రి, మత్తయి సువార్త 10:20 ప్రకారం, లూకా సువార్త 12 ప్రకారం, 12 ప్రకారం మీరే మాట్లాడుతారమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దాన్ని ఆత్మ ద్వారా నడిపిస్తారండి. నీ సన్నిధి యొక్క ఆవరణమంతా నీ మహిమతో, నీ శక్తితో, నీ బలంతో ప్రభా నింపమని నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపిస్తారమ్మని కృప చూపి నడిపిస్తున్నాం. నేను నన్ను మరొకసారి జ్ఞాపకం చేసుకుని నీ సహాయం కొరకు అర్జిస్తున్నాం. వందనాలు స్తోత్రాలు సమస్త నీ చేతికి అప్పచెప్తుంది. మా ప్రభా రక్షణ యేసు ప్రభ నామములో అడిగి వేడుకొలుస్తున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో అపోస్తల పౌలుడు చక్కగా సంఘానికి తెలియజేస్తూ, మీరు అపోస్తల బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు సహవాసమందును అని రాయబడుతుంది. కానీ చాలా విషయాలు ఉన్నాయి. బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి అన్నారు. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిన అంశం ఏంటంటే సహవాసమునందు. ఈ సహవాసమునందు ఎలాగ ఉన్నారంట, ఎడతెగక ఉండిరి అంటే ఎప్పుడు సహవాసముగా కలిగి ఉంటూ వస్తున్నారు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడు కూడా సహవాసంలో ఉండే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాం. ఈ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది మన ఆత్మీయ జీవితానికి. క్రైస్తవులకు, విశ్వాసులకు, ఎవరికైనా సరే ఈ సహవాసము ఎంతో గొప్పదిగా ఉంటుంది. మనకు తెలుసు సహవాసం చాలా రకాలు ఉంటాయి. కుటుంబ సహవాసము, బంధు సహవాసము, అలాగే స్నేహితుల సహవాసము, అలాగే సంఘ సహవాసము, ఇవన్నీ ఉంటాయి. వాటితో పాటు దుష్టుని సహవాసం కూడా ఉంటుంది. కనుక ఆ దుష్టుని సహవాసము ఈ లోకంలో ఉండేవారికి ఎంతో ఇష్టమైనదిగా ఉంటుంది. అన్నిటికంటే శ్రేష్టమైన సహవాసం ఏంటంటే దేవుని సహవాసం. దేవుని సన్నిధిలో మన సహవాసం కలిగి ఉండటం వలన ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు మనం కలిగి ఉంటామని దేవుని గ్రంథం రాయబడుతూ వస్తుంది. ఆయన అపోస్తలుడు పౌలు గారు ఆయన చెప్తున్నాడు, సహవాసమందున ఎడతెగక ఉండిరి. అంటే అక్కడ ఉన్న సహపాఠి
సహోదరులకు విశ్వాసులకు ఆయన సెలవిస్తూ వస్తున్నాడు. మీరు ఎప్పుడు ఎడతెగక సహవాసమును విడిచిపోక, ఆ సహవాసమును వదిలిపోక సహవాసంలో ఉంటూ జీవించాలని ఆయన తెలియజేస్తూ వచ్చినాడు. కాబట్టి మనము కూడా మన జీవితాల్లో సహవాసం చాలా అవసరమని. ఈ సహవాసమే లేకుంటే క్రైస్తవులకి లేదా విశ్వాసులకి సహవాసం లేకపోతే ఎంత లోటు, ఎన్ని విధాలుగా మనం నష్టపోతాం అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి అంటున్నాడు, ఈ సహవాసము కోల్పోతే మనం ఎంతో నష్టాన్ని కోల్పోయేవారుగా ఉంటాం. సహవాసం లేకపోతే మనం ఏ విధంగా ఉంటాము, ఎన్ని విధాలుగా మనము ఆ యొక్క సహవాసంలో మనము లేకపోతే ఎన్ని విధాలుగా ఆశీర్వాదాలు లేక మేలులు పోగొట్టుకుంటాం మనం చూడగలం. కనుక మనం చదువుకున్న మొట్టమొదటి భాగము 20 యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుంచి 25 వచనాలు, 25 వచనం వరకు మనం చదువుకుంటూ వచ్చినాం. ఈ వచనాలు మనం చూసినప్పుడు అది అప్పుడున్న పరిస్థితి ఏంటంటే, యేసుప్రభుని సిలువలో వేస్తారు. సిలువ వేసిన తర్వాత యేసుప్రభు సమాధి చేయబడతారు. సమాధి చేసిన తర్వాత యేసుప్రభు లేపబడతారు. లేపబడిన తర్వాత ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ శిష్యులందరూ కలిసి ఏం చేస్తారంటే ఒక సమాజంగా లేదా ఒక కుటుంబంలో చేస్తారు. ఇక్కడ మనం చూస్తే శిష్యులు 12 మంది. 12 మందిలో ఒకరు ఏమైపోయినారు, చనిపోయినారు. అంటే ఉరేసుకొని యూదాయస్కరి చనిపోయాడు. ఇంకా 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలో మనం చదువుకున్న భాగం చూసినప్పుడు 25వ వచనంలో తోమా ఉండడు. ఎవరుండరు? తోమా లేడు. మొత్తం ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. ఈ 10 మంది ఎక్కడున్నారు? ఒక గృహంలో ఉంటూ వస్తున్నారు. రాయబడుతూ వచ్చింది, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపెడి తాము కూడిన ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, కానీ ఇంటి తలుపులు మూసుకొని భయపడుతూ గొప్ప ఆందోళనలో ఉన్నారు. భయపడుతున్నారు, ఏమవుతుందో, ఏం చేస్తారో, ఎవరు ఎప్పుడొస్తారో, నష్టం కలుగజేస్తారో, మనల్ని కూడా హింసిస్తారో. కనుక వారి భయం చూసి చాలా ఆందోళనలో ఉంటూ వస్తున్నారు. కనుక వీరందరూ వాస్తవంగా ఎక్కడ ఉండాలి? ఏదైనా సమస్య జరిగిన ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలి, ఎవరి కుటుంబాలు వాళ్ళు ఉంటారు. కానీ ఈ యొక్క 10 మంది శిష్యులు ఎక్కడున్నారంటే సమాజంగా కూడుకొని ఒక ఇంటిలో ఉన్నారు. అంటే వారు బహుశా ప్రతి సమావేశంలో లేదా ప్రతి సమయంలో వారు అక్కడ కూడుకునే ప్రదేశం అయి ఉండొచ్చు. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు వారుగా అక్కడ తీసుకెళ్లే ఆ గృహం అయి ఉండొచ్చు, లేదా శిష్యులందరూ కలిసి మాట్లాడుకునే ఆ గృహం అయి ఉండొచ్చు. కాబట్టి వారందరూ కలిసి 10 మంది కలిసి అక్కడికి వచ్చారు. వారు భయపడుతున్నారు, తలుపులు వేసుకొని ఉన్నారు. కానీ తోమా లేవు. తోమా ఎక్కడున్నాడు? తోమా ఎవరో తిరుగుతున్నాడు, లేదా ఆయన భయపడి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, ఇంకెక్కడో ఉన్నాడు. కానీ ఈ 10 మంది ఒక సమాజముగా కూడి వారు ఒక దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభు వారి మధ్యకు వచ్చినారు. చూడండి, ఎక్కడైతే 2-3 చేరి నా నామం పెట్టి ప్రార్థిస్తారో మధ్య నేను ఉంటానని దేవుడు చెప్పాడు. అయితే ఇది సమాజముగా సహవాసం కలిగి ఒక ప్రదేశంలో ఒక ఇంటిలో అందరూ కూడుకొని ఉన్నారు, ఒక్క తోమా తప్ప. కనుక ఈ శిష్యులందరూ అక్కడ కూర్చొని భయపడుతూ, ఆందోళన చెందుతూ, బీచింతూ, తలుపులు వేసుకొని ఎంతో భయంగా ఉంటూ వస్తున్నారు. ఎవరు ఎప్పుడు వస్తారు అంటే వారికి ఏం లేదు, సమాధానం లేదు. కనుక నెమ్మది లేదు, వాళ్ళకి సంతోషం లేదు, ఏమి లేదు. అలాంటి స్థితిలో యేసుప్రభు ఆ మధ్యకి వచ్చారు. యేసుప్రభు లేచిన తర్వాత మొట్టమొదటిగా మరియాకి కనబడతాడు సమాధి సమీపంలో. తర్వాత శిష్యులకి దర్శనం ఇస్తారు. ఎందుకు వీళ్ళ దగ్గరికి వచ్చారంటే యేసుప్రభు వారిని సమాధానపరచడానికి వచ్చారు. రాగానే వచ్చిన ఆయన చెప్పిన పదం ఏంటంటే, మీకు సమాధానము కలుగును కాక అన్నాడు. కాబట్టి యేసుప్రభు వారి మధ్యకి వచ్చాడు. వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగే చెప్పిన వారికి తమ చేతుల ప్రక్కన చూపడం శిష్యులు ప్రభుని చూసి సంతోషించింది. కాబట్టి ఇక్కడ చూస్తే మొట్టమొదటిగా వాళ్ళకి ఏం కలిగిందంట? సమాధానాన్ని ఇచ్చాడు దేవుడు. అయితే తోమా ఎక్కడున్నాడు? తోమా బయట ఉన్నాడు. తోమా ఎక్కడున్నాడు? సహవాసంలో లేడు. తోమా శిష్యులతో లేడు, గృహంలో లేడు, ఎక్కడో తిరుగుతున్నాడు, లేకుంటే భయాందోళనతో
తన కుటుంబంలో ఉన్నాడో తెలియదు, కానీ తోమా మాత్రము బయట ఉన్నారు. వీళ్ళందరూ ఎలా వచ్చారు? వాళ్ళందరికీ ఆ రోజు ఫోన్లు లేవు, చెప్పేవాళ్ళు లేరు, రంకాలు లేవు, కానీ వారు అనుదినము ఎడతెగక ఉడికిన ప్రదేశానికి అందరూ వచ్చేసారు. కానీ తోమా ఒక్కడు బయట తిరుగుతున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు, కానీ ఆయన ఆ యొక్క సమాజంలో లేదా సహవాసంలో లేనివాడిగా ఉంటున్నాడు. అలాంటి సమయంలో అయితే దేవుడైతే వచ్చాడు, వారి ఆందోళన చూసి వాళ్ళని సమాధానపరచడానికి వచ్చాడు, కానీ తోమా లేడు. కనుక తోమా వీళ్ళందరూ సమాధానపరచబడ్డాడు. దేవుడు వారి మధ్యకి రాగానే వాళ్ళందరికీ ధైర్యం వచ్చింది, సంతోషం వచ్చింది. కాబట్టి ధైర్యం ఎప్పుడు వచ్చిందో వారు సమాధానపరచబడినారు. కనుక ఆ సమాధానం లేక తోమా బయట ఉంటూ వస్తున్నారు. కాబట్టి చూద్దాం, యోహాను సువార్త 16:33 ఒకసారి చదువుకున్నాం. యోహాను సువార్త 16. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. కాబట్టి దేవుడు వారికి ముందుగా చెప్పాడు ఏమని? నా యందు మీకు సమాధానం కలుగునట్లు. కనుక ఈ సమాధానం అనేది ఎవరి ద్వారా వస్తుందంటే దేవుని ద్వారా మాత్రమే వస్తుంది. మనం అనుకుంటూ ఈ లోకంలో ఏదో చేస్తే సమాధానం వస్తుందని, ఎక్కడికన్నా వెళ్తే సమాధానం వస్తుంది అనుకుంటుంటాం. కనుక సమాధానం అనేది ఎవరిచ్చేది కాదు, కానీ దేవుడు మాత్రమే ఇస్తారు. చాలా సందర్భాలు మనం కొన్ని సమస్యలు బట్టి, కొన్ని ఇబ్బందులు బట్టి, లేదా కొన్ని పరిస్థితులు బట్టి సమాధానం కోల్పోతుంటాం. కనుక ఆ సమాధానం మనకు ఉండదు, నెమ్మది ఉండదు. అలాంటప్పుడు దేవుని సన్నిధికి సహవాసానికి వస్తే దేవుని సన్నిధిలో మన సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే ఆయన సన్నిధి దేవుని మందిరంలో ఉంటుంది కనుక. కాబట్టి ఆ సమాధానం మనకు కావాలంటే సమాజంగా కూడుకోవాలి, ఆయన సన్నిధికి రావాలి. వారితో చెప్తూ వస్తున్నాడు ముందుగానే, నా యందు మీకు సమాధానం కలిగినట్టు ఈ మాటలు మీతో చెప్తున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగున ఆయన ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను అంటాడు. కాబట్టి దేవుడు సమాధానాన్ని మనకు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. సమాధానం మనకు ఆయన సన్నిధిలో సహవాసంలో మాత్రమే దొరుకుతుందని మనం ఎరిగిన వారంగా ఉన్నారు. కనుక మనమైతే సమాజంలో ఎప్పుడైతే కలిసి ఉంటామో అప్పుడు దేవుడు మన మధ్య ఉంటాడని మనం ఎరగాలి. కాబట్టి ఈ సమాజము, ఈ సహవాసం అనేది చాలా అవసరమైంది. మనం చాలాసార్లు సహవాసాన్ని విడిచిపెడుతుంటాం. అంటే మన అవసరాల నిమిత్తం, పనుల నిమిత్తం మనం సమయానికి రాలేకపోతుంటాం. ఈ యొక్క సహవాసాన్ని మనం దూరంగా ఉంటాం. కానీ దానివల్ల ఎన్నో మేలులు, ఆశీర్వాదాలు కోల్పోతాం అనేది మనకు తెలియదు. కనుక మనకు తెలియకుండానే మనం ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోతుంటాం, మన యొక్క మేలులు కోల్పోతుంటాం, బలహీనులు అవుతుంటాం. కనుక దేవుని సహవాసం ఎంతో గొప్పది. ఆ సహవాసంలో మనము కూడా ఉంటూ ఎంతో అది ఆశీర్వాదకరం. కాబట్టి చెప్తున్నాడు మీకు సమాధానం కలుగుగాక అని. సో 14:27 కూడా అంటున్నాడు. 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట లేదు. కాబట్టి శాంతి ఇక్కడ పుట్టినట్లో శాంతి అంటే సమాధానము అని రాయబడదు. కాబట్టి అన్నాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. కాబట్టి దేవుడు సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన ద్వారా మాత్రమే మనకు సమాధానం అనేది కలుగుతుంది. కాబట్టి అలాంటి సమాధానం ఎప్పుడు జరుగుతుందంటే మనం సహవాసంలో జరుగుతుంది, దేవుని సన్నిధిలో జరుగుతుంది. అసహవాసం ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధిలో ఉంటుంది. కనుక మనం ఎవరైతే దేవుని సన్నిధికి వస్తామో మనకు సహవాసంలో ఉంటాం. ఎప్పుడైతే మనం సహవాసం ఉంటామో ఎల్లప్పుడు మనం సమాధానం కలిగిన ఉంటాం. చూడండి, ఫిలిప్పు రాసిన పత్రిక 4:7 చూస్తే, ఫిలిప్పు రాసిన పత్రిక 4:7 అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కాబట్టి ఆయన సమాధానం మనకి ఎలా ఉందంట? కావలిగా ఉంటుందంట. ప్రభు మనకు ఆయన సమాధానం కాపుదల ఇస్తుంది. కనుక ఈ లోకంలో సమాధానం అనేది ఎక్కడ దొరకదు, కానీ ప్రభువులో దొరుకుతుంది. ఆయన సమాధానం ఇచ్చేవాడు, నెమ్మదిపరిచేవాడు ఆయన. కాబట్టి ఆయన సాహసానికి మనం వస్తే మన సమాధానం అనేది ఉంటాం. కానీ ఇక్కడ శిష్యులందరూ సమాధానం పరచబడ్డారు. ప్రభు ఎప్పుడైతే వాళ్ళ మధ్యకి వచ్చాడో
నీకు సమాధానం కలుగుగాక అన్నాడు. వాళ్ళు సమాధానం పరుస్తూ వచ్చినారు. కానీ ఈ సమాధానం ఎవరికి లేదు? తోమాకి లేదు. తోమాకి ఆ ప్రదేశంలో లేడు. తోమా ఎక్కడున్నాడో తెలియదు కనుక, తోమా సహవాసంలో లేకుండా బయట ఉన్నాడు కనుక దేవుడిచ్చే సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఆయన బయటున్నాడు. దేవుడిచ్చే అనుగ్రహాన్ని, ఆ సమాధానాన్ని, శాంతిని మిగతా వారు పొందుకుంటూ వచ్చారు. ఆ విధంగా మన జీవితాల్లో కూడా ఎల్లప్పుడూ ఎడతెగక సహవాసం కలిగి ఉంటే దేవుని సమాధానం మనతోనే ఉంటుంది. యోబు అంటాడు 22వ అధ్యాయం 21వ వచనంలో, యోబు అంటాడు 22వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకున్నాం. కాబట్టి ఆయనతో సహవాసం చేసిన మనకేం కలుగుతుంట? సమాధానం. దేవునితో సహవాసం చేస్తే సమాధానం ఉంటుంది. ఈ లోకంతో సహవాసం చేస్తే మేలు కన్నా కీడు ఉంటుంది. సమాధానం రాదు, సమాధానం ఉండదు. యోబు అంటున్నాడు, ఆ మాట ఉంది, అలాగ నీకు మేలు కలుగును. కనుక దేవునితో సహవాసం మనకెంతో మేలునిచ్చేదిగా ఉంది. అందుకే సమాజంలో కూరుకుంటా మానక అని రాడు. మనం ఎల్లప్పుడూ ఆయన సహవాసంలో నివసించే వారిగా ఉన్నారు. కాబట్టి వారికి సమాధానం పొందుకుంటూ వచ్చినారు. చూడండి, మిగతా భాగాలు మనం చదువుకుంటూ వస్తాం. కనుక 20వ వచనాన్ని చదివినప్పుడు ఆయన ఇలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి, ఎవరిని చూశారు? ప్రభువును చూశారు. కనుక ఆయన వాళ్ళు ఆశ్చర్యపడుతూ వస్తున్నారు. కనుక యేసు ప్రభు లేచిన యేసు ప్రభు తిరిగి మన మధ్య ఉన్నాడు అని ఒక ఆశ్చర్యం కలుగు చేస్తున్నారు. అంటే వారు ఆయన ముఖ దర్శనమును చూశారు. దేవుని ముఖ దర్శనాన్ని చూస్తున్నారు. దేవుని స్పష్టంగా చూస్తున్నారు. ఈయన చనిపోయి సమాధి చేయబడి లేచిన యేసు ప్రభుని వారు ప్రకాశమైన వెలుగుతో ఆయన ముఖ దర్శనాన్ని చూడగలుగుతున్నారు. కనుక వారు ఎంత ధన్యులు. కాబట్టి ఆ భయాందోళనలో, ఆ యొక్క భయములో, ఆ యొక్క గందరగోళ పరిస్థితుల్లో వారు భీతిగా ఉండి ఆందోళనలో ప్రభు ముఖం చూసినప్పుడు వారు ఎంతో ధన్యులుగా చేయబడ్డారు. కాబట్టి ముఖ దర్శనము చూడటం ఏదో ఆశ్చర్యకరం. అందుకే మోషే అంటాడు, మోషే నువ్వు నన్ను చూడలేవు, నన్ను చూసి నన్ను తట్టుకోలేవు అన్నాడు. కాబట్టి మోషే చూడలేవు, నువ్వు చూడలేవు అంటున్నాడు. కానీ ఈ శిష్యులైతే ఆయన ముఖ దర్శనాన్ని, ఆయన ఎదుటను ఆయన చూడగలిగే భాగ్యం కలిగింది. కనుక దేవుని ఆయన సన్నిధిలో ఆయన ముఖ దర్శనాన్ని మనం చూడగలం. అందుకే మోషే 40 దినాలు ఆ ప్రభు సన్నిధిలో ఉంటూ 40 దినాలు ఉన్నప్పుడు ఆ దేవుడు ఆయనకి ఏమిచ్చాడు? ఆయన 10 ఆజ్ఞల పలకలు ఇచ్చాడు. అవి తీసుకొని వస్తున్నప్పుడు ప్రజలందరూ ఏమైపోయాడు మోషే అని ఆ కొండ దిగువన అందరూ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆయన దిగి వచ్చినప్పుడు ప్రజలందరూ ఆయన ముఖమును చూసి ఏం చేస్తున్నారంట? తట్టుకోలేక పడిపోయినారంట. అంటే దేవుని తేజస్, ఆయన మహిమ ఆయన పొందిన దేవుని సహవాసంలో 40 దినాలు ఆయన ఉన్నప్పుడు. కనుక దేవుని సహవాసంలో ఆయన మహిమను మనం పొందుకోగలం, ఆయన తేజస్సును మనం చూడగలం. కనుక అలాంటి మహిమ ఆ యొక్క తేజస్సును ఆయన సహవాసంలో లేకపోతే పోగొట్టుకుంటాం. తోమాకి లేదు, తోమా ఎక్కడో ఉన్నాడు, ఈ యొక్క ముఖ దర్శనం కోల్పోయాడు. కాబట్టి సహవాసంలో ఏముంది? సమాధానం ఉంది. సమాధానాన్ని పొందుకుంటాం. సహవాసంలో ముఖ దర్శనాన్ని, దేవుని చూడగలం. చూడండి, కీర్తన 17వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తన 17వ అధ్యాయం 15వ వచనాన్ని కాబట్టి దావీదు మహారాజు అంటున్నాడు 17వ అధ్యాయం 15వ వచనం, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును. కనుక ఆయన అంటాడు, నీ ముఖ దర్శనం నేను చూసేదను అంటున్నాను. కనుక మనం కూడా ఆయన దర్శనం, ఆయన ముఖ దర్శనం, ఆయన తేజస్సును మనం చూడాలంటే ఆయన యొక్క సన్నిధిలో, సహవాసంలో
మనం ఉండేవారంగా ఉండాలి. చూడండి 11వ అధ్యాయం 7వ వచనం కూడా రాయబడుతూ వచ్చింది. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతుడు, ఆయన ముఖదర్శనం చేసెదరు. ఎవరు ఆయన ముఖ దర్శనం చూస్తారంట? యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చూస్తారు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనమును చేసెదరు. కాబట్టి మనం కూడా ఆయన ముఖ దర్శనం చూడాలంటే మనం కూడా యథార్థమైన హృదయము కలిగిన వారంగా ఉన్నాం. కాబట్టి ఆయన ముఖ దర్శనం చూడాలంటే అంత చిన్న విషయము కాదు. మోషే మాత్రమే దేవుడు ముఖాముఖి చూడగలిగిన వ్యక్తి. కాబట్టి అలాంటి దర్శనాన్ని దేవుడు ప్రత్యక్షంగా ఈ శిష్యులకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన సహవాసంలో ఉంటే మనం ఏం పొందుకుంటాం? సమాధానంతో పాటు ఒక దర్శనాన్ని కూడా మనం పొందుకోగలం. చూడండి, ఆ భాగాన్ని మళ్ళీ చూస్తాం. 20వ వచనంలో ఆయన ఇలాగ చెప్పి వారికి తన చేతులను పక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి తర్వాత ఏం చేశారంట? సంతోషించిరి. ఏం చేశారు? సంతోషించారు. కాబట్టి వారికి ఎంతో ఆనందం కలిగింది. అప్పటి వరకు వారు భయంతో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు, కనుక ఎవరికి చెప్పుకోలేని బాధలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారు ఎలాగుంటారంట? సంతోషం. ఎంత గొప్ప సంతోషం! ప్రభు వారికి ఎదురుగా వారి మధ్యకి రాగానే ఎంత గొప్ప సంతోషం, ఆనందం పొందుకుంటూ వచ్చినాం. మన జీవితాల్లో కూడా ప్రభు ఉంటే మనకు ఆ సంతోషం వస్తుంది. లోకంలో ఏది కూడా మనకు సంతోషం ఇవ్వలేదు, కనుక ప్రభువే మనకు సంతోషం ఇచ్చేవాడు. కనుక మనకు వాక్యంలో కూడా ఉంది, చెప్పన సఖ్యం కానీ మహిమాయుక్తమైన సంతోషం. అలాంటి సంతోషం లోకం మనకు ఇవ్వలేదు, ఏది కూడా మనకు ఇవ్వలేదు. మన ఉద్యోగం మనకు సంతోషం ఇవ్వలేదు, మన కుటుంబంలో మన పిల్లలు మనకు సంతోషం ఇవ్వలేరు. కానీ వీటన్నిటికంటే అధికమైన సంతోషాన్ని, ఆనందాన్ని ప్రభువులో మనం సహవాసంలో పొందగలం. కనుక ఆ సంతోషం చెప్పన సఖ్యం కానిది. ఎంత గొప్ప సంతోషం అంటే అది మాటలతో చెప్పుకోలేం. ఈ మధ్యకాలంలో మనకు ఒక స్తుతి కూడిక జరిగింది భరత్ వాళ్ళ ఇంట్లో. ఆ కుటుంబంలో వారి కుటుంబం ఎంత సంతోషించిందంటే, ఆ కుటుంబంలో ఎవరు వచ్చారంటే వాళ్ళ బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, సంఘం వచ్చింది, సేవకులు వచ్చారు. ఆ కుటుంబంలో వారు పెట్టిన స్తుతి కూడిక ఎంతో ఆనందాన్ని ఆ కుటుంబానికి కలిగింది. కనుక ఆ సహవాసంలో ఎంత ఉన్నారు? బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, సంఘం ఉంది, సేవకులు ఉన్నారు. ఈ అందరూ కలిసి ఆ కుటుంబానికి ఎంత సంతోషమో ఆ సహోదరి సాక్ష్యం చెప్తూ వచ్చింది. ఎంత గొప్ప సాక్ష్యం చెప్పింది. కనుక ఆ సాక్ష్యం వల్ల అక్కడ ఉన్న వారందరూ కూడా ఏమొస్తుందంట? అందరూ కూడా విని దేవునికి మహిమపరచారు. ఎంత గొప్ప సాక్ష్యం! కనుక దేవుని సన్నిధిలో సంతోషం ఉంటారు, సహవాసం. కాబట్టి చూద్దాం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ వచనంలో చదవమ్మా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతపడుతూ కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వక మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. కాబట్టి ఇక్కడ పౌలు గారు పిలుపు సంఘాన్ని చెప్తున్నాడు, ప్రభువునందు ఆనందించు, మరలా చెప్పుదును. ఈ ఆనందం ఎక్కడ వస్తుందంటే ఆయన సహవాసంలో మాత్రమే వస్తుంది. దాంట్లో 5వ వచనం, మీ సహనమును సకల జనులకు తెలియజేయండి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకం మీ విన్నపములు దేవునికి. కాబట్టి ఇక్కడ ఆనందించడి అన్నాడు. ఈ ఆనందం ఎలా వస్తుంది అంటే ఆయన సహవాసంలో వస్తుంది. ఆ సంతోషం ఎక్కడ వస్తుంది అంటే ఆ దేవుని సహవాసంలో, దేవుని సన్నిధిలో మాత్రమే వస్తుంది. మరి ఎక్కడ మనం అలాంటి ఆ యొక్క సహవాసాన్ని, ఆ యొక్క సంతోషాన్ని మనం పొందలేము. దేవునిలో ఉండే సంతోషం ఇది ఎవరు చెప్పన సఖ్యం కాని సంతోషం. ఎందుకంటే మన హృదయానికి మాత్రమే తెలుస్తుంది. కనుక మనలో ఉండే సంతోషం లేదా దేవుడు మనకు అనుగ్రహించే సంతోషం కదా. మనకు ఏదైనా
మేలు జరిగినప్పుడు, లేదా ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు, లేదా ఆరోగ్యం బాగైనప్పుడు, మనం తెలియజేస్తున్నప్పుడు దేవుడు చేసిన మేలుని బట్టి మనం ఎంతగా సంతోషిస్తాం. అది ఇతరులకు చెప్తే అర్థం కాదు. వాళ్ళు చెప్పిన ఏదో మామూలుగా సంతోషం ఉంటుంది, కానీ మన హృదయంలో కలిగే సంతోషము ఎంత గొప్పదంటే అది బయట ఎవరికి అర్థం కాదు, కానీ దేవుడిచ్చే సంతోషం అది. కనుక ఆయన సహవాసంలో మాత్రమే అది దొరుకుతుంది. కనుక ఈ తోమ సంతోషించలేక ఏడ తిరుగుతున్నాడు, బయట తిరుగుతూ ఉన్నాడు. కనుక ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, కనీసం వీళ్ళ ఇళ్ళ కన్నా వెళ్ళాడో లేదో తెలియదు, లేదా ఆ సమాజం